సోది లేకుండా రాజాసాబ్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇటీవల కాలంలో అగ్రకథానాయకుడు ప్రభాస్ నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా సీరియస్ సబ్జెక్ట్స్. అభిమానులు వింటేజ్ ప్రభాస్ను చూసి చాలా కాలమైంది. ఆ లోటుని తీర్చడానికి వస్తున్నామంటూ ప్రచార చిత్రాలతోనే ఆసక్తిని పెంచారు దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఫ్యాంటసీ హారర్ కామెడీ ది రాజాసాబ్. ట్రైలర్తోనే అంచనాలను పెంచిన ఈ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది? కథేంటంటే, దేవనాగర సంస్థానానికి ఒకప్పుడు జమీందార్ గంగాదేవి అంటే జరీనా వహాబ్ అంత గొప్ప నేపథ్యం ఉన్న తన మనవడు రాజు అలియాస్ రాజాసాబ్ ప్రభాస్తో కలిసి గంగమ్మ సాధారణ జీవితం గడుపుతుంది. తన నానమ్మ అంటే రాజుకు ప్రాణం. వయసు ప్రభావం కారణంగా మతిమరుపు సమస్యలతో బాధపడుతూ ఉంటుంది గంగమ్మ. తనకు సంబంధించిన చాలా విషయాల్ని మర్చిపోయినా తన భర్త కనకరాజు సంజయ్ దత్ని మాత్రం మర్చిపోలేదు. తనకు కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా వెతికి తీసుకురమ్మని రాజాసాబ్ని కోరుతుంది. కానీ కనకరాజే తనకున్న రకరకాల విద్యలతో నానమ్మ మనవడిని నర్సాపూర్ అడవిలోని రాజమహల్కి వచ్చేలా చేస్తాడు. ఒక దశలో ఇద్దరిని చంపేయాలని కూడా అనుకుంటాడు. మార్మిక విద్యలను తెలిసిన కనకరాజుని రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? అసలు కనకరాజు గతమేమిటి? అతని లక్ష్యమేమిటి? రాజాసాబ్ జీవితంలోకి వచ్చిన ముగ్గురమ్మాయిలు భైరవి అంటే మాలవిక మోహనన్, బ్లెస్సీ, నిధి అగర్వాల్, అనిత, రిద్ధి కపూర్ ఎవరు? తదితర విషయాలను తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. బలాలు: ప్రభాస్ నటన, లుక్, పతాక సన్నివేశాలు, హర్రర్ ఫ్యాంటసీ కాన్సెప్ట్స్. బలహీనతలు: కొత్తదనం లేని కథనం, తెలిసిపోయిన రహస్యం. చివరిగా ది రాజాసాబ్ ప్రభాస్ కోసం